రేషన్ కార్డులను కలిగిన వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం ఉన్న జిల్లాల్లోని 5.43 లక్షల కార్డులకు 1379 చౌక దుకాణాలు ఉండగా వీటి ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఈ తరుణంలోనే ఎండిఏ వాహనాలను ఆపి డీలర్ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం చూస్తుంది. రేషన్ కార్డు ప్రతిపాదన చౌక దుకాణాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. గ్రామ ప్రాంతాల్లో ఒక చౌక దుకాణానికి 400 నుంచి 450 కార్డులు ఉండగా, అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి 500 నుంచి 550 ఉండగా, అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో 600 నుంచి 650 కార్డులు ఉండేలా చూసుకుంటున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 400 కార్డులు ఉండేలా చర్య తీసుకోవాలని చూస్తున్నారు. కొన్ని జిల్లాల్లో 60 నుంచి 70 దుకాణాలకు 800 కార్డుల కంటే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. దీనివలన రేషన్ షాపుల కాడ చాలా ఇబ్బంది పడుతున్నారని, రద్దీగా ఉంటుందని, దీన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాన్ని తీసుకొస్తుందని, దీని ద్వారా షాపులను పెంచుతారని తెలుస్తుంది. దీనితో పాటు రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డుల కోసము దరఖాస్తులు కూడా త్వరలో సేకరిస్తామని, దీనికి కూడా మార్గదర్శకాలను చూపిస్తామని తెలియజేశారు. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇటువంటి ఏపీ, తెలంగాణ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.